నమస్కారము. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాబోయిన 24వ తేదీ ఫ్రైడేకి జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం జరుపుతున్నాము. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భాగంగా జిల్లాలో సుమారుగా 1,67,000 మంది పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ కానీ లేదంటే ఎయిడెడ్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకొని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ అదేవిధంగా సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. రాబోయిన కొన్ని రోజుల్లో పిల్లలది హెల్ప్ తీసుకొని వాళ్ళు పేరెంట్స్ని వాళ్ళు స్వయంగా ఇన్విటేషన్ కూడా స్కూల్లోనే ఆర్ట్ టీచర్స్ హెల్ప్ తీసుకొని అలా రాసుకొని వాళ్ళని స్వయంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఇన్వైట్ చేయడం జరుగుతాయి రాబోయిన నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో. అదే కాకుండా అక్కడ దానికి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. మేజర్గా పిల్లలకు సంబంధించి అంటే రాబోయిన సంవత్సరంలో ఇంతకు ముందు సంవత్సరంలో ఏ విధంగా చదివి ఉన్నారు, అదే కాకుండా రాబోయిన సంవత్సరంలో ఏం చేయబోతున్నామన్నది అక్కడ తల్లిదండ్రులతో ఇండివిజువల్గా మాట్లాడడము. అదేవిధంగా చిన్న క్లాసెస్లో అయితే GFLN అని చెప్పి గ్యారంటీడ్ ఫంక్షనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక 75 రోజుతో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే వాళ్ళు మొదటి స్థాయిలో ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళకి నిజంగా మ్యాథ్స్ కానీ లేదంటే బేసిక్ లాంగ్వేజ్ కానీ తెలిసిన విషయాలు ఎంతవరకు తెలిసి ఉన్నాయి, దాన్ని ఒక 75 రోజులు కొద్దిగా టీచర్లు ఇవన్నీ సపోర్ట్ చేసినట్లయితే ఎంతవరకు ఇంప్రూవ్ చేయగలిగాము, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కొంత చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ తల్లిదండ్రులకి చెప్పడం జరుగుతున్నాయి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ మనం చూస్తే చాలా వరకు తల్లులు చాలామంది వచ్చారు కానీ తండ్రులు చాలా తక్కువనే వచ్చి ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మీ పిల్లల కోసం కనీసం ఒక్క రోజైనా మీరు ఖచ్చితంగా కేటాయించాలని కోరుతున్నాను. ఎందుకంటే మదర్ ఒక్కరు వచ్చిన మాత్రంగా అంటే మీ ఫ్యామిలీ అనేది పూర్తి అవ్వదు. అంటే తల్లిదండ్రులు కలిసి వస్తేనే మీ పిల్లల గురించి మీ పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క విషయాల్లో ప్రతి ఇద్దరు కూడా తెలియాల్సిన కాబట్టి తల్లిదండ్రులు మ్యాక్సిమం కలిసి రావాలని కోరుతున్నానండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఖచ్చితంగా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకునే డిసిషన్ తీసుకుంటారు. అది కాబట్టి ఒక్కరు మాత్రం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడి గురించి డిసిషన్ తీసుకోవడంలో ఆ రెండో వ్యక్తి కూడా దానికి సంబంధించిన అవగాహన ఉంటుంది. అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలా వరకు అంటే తల్లులు మాత్రమే వచ్చి ఉన్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఫాదర్ కూడా ఖచ్చితంగా అటెండ్ చేయాలని మీ ద్వారా కోరుతున్నానండి. అదే కాకుండా ఈ సంవత్సరం మనం ఒక 2 యాక్టివిటీస్ కూడా అదనంగా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా లాస్ట్ కొన్ని 2-3 నెలల్లో ప్రతి ఒక్క స్కూల్కి ఒకవేళ అదనంగా ఏదైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసేసుకొని ఒక డోనర్ ప్లాట్ఫామ్ కూడా అమల్లో పెట్టుకోవడం జరిగింది. ఆ డోనర్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా చిన్న ఐటమ్స్ అంటే ఒకవేళ ఏదైనా ర్యాక్లు కానీ లేదంటే బెంచ్లు కానీ అదేవిధంగా కొన్ని రెనోవేషన్స్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ డోనర్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఆ విధంగా డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ డోనర్ ప్లాట్ఫామ్ కూడా అక్కడ ఉన్న తల్లిదండ్రులు సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక ప్రోగ్రాంలో తెలియజేస్తాము. అదే కాకుండా ఎవరైనా డోనర్స్ ఉన్నట్లయితే ఆన్లైన్లో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి వాళ్ళే స్వయంగా దాన్ని అదనంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం వస్తున్నాయన్నది వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఆ రోజు కూడా ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఆ ఒక ప్రోగ్రాంలో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా మనకు మేజర్గా ప్రభుత్వ తరపు నుంచి లీప్ యాప్ అని చెప్పి ఒకటి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు అంటే అటెండెన్స్ కావచ్చు లేదంటే వాళ్ళ మార్కులు కావచ్చు లేదంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని అకాడమిక్ ఎక్సలెన్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం సపోర్ట్ చేయాలని అవన్నీ కూడా ఈ లీప్ యాప్ ద్వారా ఇండివిజువల్గా ఆ తల్లిదండ్రులకి తెలియజేయడానికి ఒక లీప్ యాప్ అనేది కూడా ప్రభుత్వ తరపు నుంచి అమలు చేయడం జరిగింది. సో ఈ లీప్ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా దీని భాగంగా ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఈ 2 యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే కొద్దిగా కొత్తగా పెట్టడం జరిగింది. మినిట్ టు మినిట్ మీ అందరికీ కూడా తెలియజేస్తాము. పొద్దున మన టైమింగ్ ఏంటంటే సుమారుగా 9 గంటల నుంచి పేరెంట్స్ని మనము అక్కడ
వెల్కమ్ చేయడం జరుగుతాయి. అక్కడ నుంచి 9:30 నుంచి 10:50 వరకు 1-on-1 ఇంటరాక్షన్, అంటే తల్లిదండ్రులతో అక్కడ ఉన్న టీచర్స్, ఆ క్లాస్ టీచర్స్ 1-on-1 ఇంటరాక్ట్ చేస్తారు. ఈ లోపల కొంతమంది అంటే ఒక క్లాస్లో 20-30 మంది ఉన్నారు కాబట్టి 1-on-1 చేసినప్పుడు మిగిలిన వాళ్ళు క్లాస్ లోపల కూర్చొని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అంటే మనకు ఆ ఒక కెరియర్ గైడెన్స్ కావచ్చు, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, సబ్స్టెన్స్ అబ్యూస్, చైల్డ్ అబ్యూస్ కానీ, లేదంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, సేఫ్ టచ్ కానీ, అన్సేఫ్ టచ్ కానీ, పాజిటివ్ పేరెంటింగ్ ఎలా చేయాలి, ఎన్రోల్మెంట్ డ్రైవ్ గురించి ఉన్న డీటెయిల్స్, లీప్ స్కూల్ సంబంధించి అలాంటివి కొన్ని వీడియోస్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న తల్లిదండ్రులకి, ఎందుకంటే 1-on-1 చేసినప్పుడు కొంతమంది ఫ్రీగా అక్కడ రూమ్లో కూర్చుంటారు కాబట్టి వాళ్ళని ఈ వీడియోస్ అన్ని చూపించడం జరుగుతాయి. సో వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎక్కువ అవగాహన ఉండడానికి, అంటే పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే పిల్లలు రాబోయే కాలంలో 10th కానీ 11th కానీ 12th కానీ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని కెరియర్లో గైడ్ చేయాలనేది విషయాలు వాళ్ళు కూడా అర్థమవుతుంది. ప్యారలల్గా 1-on-1 కూడా జరుగుతాయి. దాని తర్వాత మేజర్గా పేరెంట్స్ కూడా కొన్ని కాంపిటీషన్, అంటే పబ్లిక్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది, కాంపిటీషన్స్ పెట్టుకోవడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ ఒక 11:20 నుంచి సుమారుగా 12:45 వరకు పబ్లిక్ మీటింగ్. అంటే వచ్చిన ఈ యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక మేజర్ అక్కడ డయస్లో కూర్చొని దీనికి సంబంధించిన స్కూల్ సంబంధించిన రిపోర్ట్ కార్డ్ చేయడము, అదే కాకుండా బేసిక్గా ఈ తల్లికి వందనం మన పథకాలు అమలు అవుతున్నాయి, దానికి సంబంధించిన విషయాలు చెప్పడం జరుగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్క స్కూల్లో కూడా లోకల్గా ఒక చీఫ్ గెస్ట్ని, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్, అంటే ప్రతి ఒక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒకే స్కూల్లో కలిసి వెళ్ళడానికి అయితే వీలు లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా అంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక చోటకి వెళ్తున్నారంటే మళ్ళీ లోకల్గా ఉన్న జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పక్కన ఉన్న వేరే స్కూల్స్లో వెళ్ళాలి. అందరూ ఒక 20-30 మంది ఒకే స్కూల్లో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే మన దగ్గర సుమారుగా 1500 పైన స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రతి ఒక్క స్కూల్లో లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రతి ఒక్క స్కూల్లో అటెండ్ అయినది అయితే ఆ ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ముందుకు వస్తాయనే ఉద్దేశంతో ఒకే చోట్లో కాకుండా ప్రతి లొకేషన్లో కూడా ఏదో ఒక ఆ లోకల్గా అవైలబిలిటీ ఉన్న ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వెళ్ళాలని కోరడమైనది. ఆల్రెడీ ఎమ్మెల్యేస్ అందరికీ, ఎంపీస్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. లోకల్ స్థాయిలో ఎంపీడీఓ స్థాయిలో లోకల్ ఎంఈఓస్తో మాట్లాడుకొని లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే స్థాయిలో మండల స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటిమేట్ చేసేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ మండలాల్లో లేదంటే వాళ్ళ గ్రామాల్లో చుట్టుపక్కల ఏరియాలో అటెండ్ అయినట్టు కూడా ప్రిపరేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. దీని తర్వాత మనకు మధ్యాహ్న బడి భోజనం తల్లిదండ్రులతో పాటు టీచర్స్, పిల్లలు అందరూ కలిపి చేసుకోవడం జరుగుతున్నాయి. సో ఇది కార్యక్రమము. దయచేసి ఈ విషయం సంబంధించి ప్రతి ఒక్క ఫ్యామిలీ దగ్గర కూడా ఈ విషయాలు మీరు అందరూ తీసుకెళ్లాలని కోరుతున్నానండి. అదే కాకుండా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ రాబోయిన ఒక 7 రోజుల్లో దీనికి సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఈ యొక్క యాక్టివిటీ బాగా అమలు అవ్వాలంటే ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన విషయం అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ విషయాలు మన పిల్లల ద్వారా తల్లిదండ్రులకి చెప్తాము. అదే కాకుండా మన సొసైటీలో కూడా చాలామందికి దీన్ని ఈ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది ఆ ఒక్క విషయం తెలియాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో మాట్లాడడం జరుగుతున్నాయి. దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. దీని నుంచి మన రిజల్ట్స్ అన్నది క్వాంటిఫై చేయడానికి కష్టము, ఎందుకంటే ఇది మనం ఒక ఇంటరాక్షన్ పేరెంట్స్తో. ఇంతకు ముందు అయితే మనం పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇండివిజువల్గా చేసేవారిని, అది కాబట్టి అది మనకు మానిటర్ చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మనకి క్లియర్గా ఒక్క రిజల్ట్ అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఆ రోజు ప్రతి స్కూల్లో జరుగుతున్నాయి, అది జరగకుండా అయితే లేదు. ఇంతకుముందు ఏంటంటే ప్రతి స్కూల్లో వాళ్ళు ఏదో ఒక టైం పెట్టుకొని చేస్తున్నాము, కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు, కొన్ని చోట్ల జరగకుండా ఉండొచ్చు. ఎందుకంటే టైం కూడా తల్లిదండ్రులకి క్లియర్గా, అంటే ఒక స్కూల్లో ఒక రోజు చేస్తారు, మేబీ ఒక నెల తర్వాత ఇంకొక స్కూల్లో చేస్తారు. అట్లాంటివి ఉన్నప్పుడు ప్రతి స్కూల్లో 100% జరుగుతున్నాయా, పిల్లలు తల్లిదండ్రులతో పాటు అటెండ్ అవుతున్నారని మానిటర్ చేయడం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పెద్ద ఫెస్టివల్ రూపంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క మెసేజింగ్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇప్పుడు ఇలాంటివి కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఇంతకుముందు మన ఇండివిజువల్గా చేసినప్పుడు చేయడం కష్టం, ఎందుకంటే 1500 స్కూల్లో ఒక్కొక్క రోజులో జరుగుతున్నప్పుడు మనం ఆ విధంగా కమ్యూనికేషన్ చేయడం కూడా కష్టం. సో అట్లా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అటెండ్ చేయడం కానీ లేదంటే ప్రతి స్కూల్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం కానీ ఇంక్రీజ్ అయినాయి. కానీ దీనికి అవుట్కమ్ అన్నది ఆ తల్లిదండ్రులు అది అక్కడ మాట్లాడిన తర్వాత టీచర్తో ఏ విధంగా తర్వాత ఫాలోఅప్ చేసినా దీంతో బట్టి ఉంటుంది. ఒక విధంగా అంటే ఈ తల్లిదండ్రులు అందరూ కనీసం వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్కూల్ మీద వాళ్ళకి ప్రేమ ఉంది, పిల్లలతో కూడా ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయిన కాలంలో కూడా ఈ యొక్క ఇంటిమేషన్ అదేవిధంగా ఒక ఇంటరాక్షన్
ఖచ్చితంగా జరుగుతాయని అనుకున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన పేరెంట్స్ ఇది ఒక్క రోజైనా కాకుండా వీలైన వరకు అంటే ఎన్ని ఎక్కువ సార్లు ఆ స్కూల్తో ఇంటరాక్షన్ చేస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఒకరోజు మన తరపు నుంచి ఇనిషియేషన్ తీసుకొని అట్లా చేస్తున్నాము. కానీ పేరెంట్స్ అనేది వాళ్ళ స్కూల్స్కి వెళ్ళడంలో మనకి ఎటువంటి అభ్యంతరం అయితే ఎప్పుడు కూడా లేదు. ఏ రోజైనా కావాలంటే ఆ స్కూల్లో తల్లిదండ్రులు అంటే ఆ పిల్లలు ఆ స్కూల్లో ఉన్నతులు అయితే ఆ స్కూల్లో ఖచ్చితంగా కావాలంటే ప్రతిరోజు కూడా పేరెంట్స్ వెళ్ళొచ్చు. సో ఆ ఒక ఇంటరాక్షన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మనం దీన్ని ఒక స్టార్టింగ్ కింద అంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 1-2 సార్లు ఈ విధంగా చేసి వాళ్ళకి ఆ ఒక ఇన్స్టిట్యూషన్కి రావడానికి ఉన్న ఆ భయంని మనం తీసేస్తున్నాము. లేదంటే మాత్రం చాలామంది పేరెంట్స్కి అలా స్కూల్కి వెళ్ళడం అన్నది కూడా కొంత అంటే ఎక్కడ వెళ్ళాలి, ఏం మాట్లాడాలి అనేది ఆ విషయం అవన్నీ కూడా దీనివల్ల అవగాహన పెరగడానికి అవకాశం ఉంది.